మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ బస్తీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. నగరంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండటంతో ఆఖరి కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో స్థానిక 58వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా వీఎంసీ కార్పొరేటర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో గెలవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ కౌన్సిల్లో 2వ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించారని పేర్కొన్నారు. నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించానని ఆమె పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో అధిక మెజార్టీతో స్థానిక 58వ డివిజన్ కార్పొరేటర్గా 3991 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారని కోరారు. నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం. సీసీ కెమెరాలు పెట్టడానికి పూర్తి స్థాయిలో డబ్బులన్నీ ఇచ్చి ఇలా ప్రారంభించడానికి సహకరించిన సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైష్ణవ్ యాదవ్ కావచ్చు, సంతోష్ యాదవ్ గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కంటోన్మెంట్ మోండా డివిజన్లో వాళ్ళతో తోచినంత అనేక సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు ఏం అవసరం కావాలనో వాళ్ళ సొంత నిధులు కేటాయించడం చాలా మంచి కార్యక్రమం. ఇదే మాదిరిగా ఈరోజు ఈ బస్తీలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అవసరాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి జిహెచ్ఎంసీ ఫండ్ నుంచి కొంచెం తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సీసీ కెమెరాలు అంటే చాలా చాలా అవసరం ఈరోజు సొసైటీలో. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ యాక్టివిటీ అవుతున్నా ఈరోజు పిల్లలు కానీ ఎక్కడైనా యాక్టివిటీస్ చెడు ఇన్సిడెంట్లు అయినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు అప్పుడు అన్ని వెతికినా కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితి. ఒక సీసీ కెమెరా ఉంటే 100 పోలీస్ వాళ్ళకు సమానం ఒక సీసీ కెమెరా. నిన్నగాక మొన్న కూడా ఏదో ఇన్సిడెంట్ అయింది, ఈ సీసీ కెమెరా ద్వారానే వారు కూడా దొరికిరంట. అలాంటిది చట్టబద్ధంగా అన్ని మంచి జరగాలి, అన్ని లీగల్ యాక్టివిటీ జరగాలి. ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా వెంబడే యాక్షన్ తీసుకోవడానికి వారు ఎవరు చేశారో వాళ్ళు కూడా దొరకాలంటే సీసీ కెమెరా చాలా అవసరం. కాబట్టి అలాంటి సీసీ కెమెరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంతోష్ యాదవ్ గారు వారి సొంత నిధులతో బస్తీలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగద్దు, అందరూ బాగుండాలని ఆలోచిస్తున్న వారు చేయడం చాలా శుభసూచకం. వారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ, ఇదే మాదిరిగా రాజకీయంలో అందరూ తప్పు ఒప్పులు ఎక్కడెక్కడ బాగలేదో కొంచెం అది చూపిస్తారు. ఎంత మంచి చేసినా ప్రతిపక్షాలు చూపించారు. కాబట్టి వారి ప్రతిపక్ష వాళ్ళకు ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో వస్తున్నారో పోటీ చేయాలనుకుంటున్నారు, ప్రజలను ఉండాలనుకుంటే పుట్టి మాటలు పుట్టి మీడియా ముందు మాట్లాడడం కాదు, సోషల్ మీడియాలో ఉండు కాదు, ఇలాంటి బస్తీలలో అవసరం ఉన్న దానికి ముందుకు వచ్చి వారికి సహకారం అందించాలి. ఈ సీసీ కెమెరా లాంటిది ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒకటి గవర్నమెంట్లే చేస్తే ఎప్పటికీ కాదు, సొంత నిధులతోటి కూడా అంటే ఎవరైనా మన లీడర్సే కావచ్చు, ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కూడా ఇలాంటి ఏరియాలకు సహకరిస్తే అందరికీ మేలు అవుతుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో ప్రోత్సహించాలా, ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మీరు ఈ కవర్ చేయడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ నాయకుడు ఎవరో చూసుకో, మీరు వారు వచ్చి విభిన్నంగా కలెక్టర్ గారు వచ్చి మీతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకుని ఒక లెటర్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.